49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి మెగా కుటుంబాల పేర్లు వింటేనే అభిమానుల్లో ఓ రకమైన ఊపు వస్తుంది. వెండి తెరపై వీరి మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో వ్యక్తిగత జీవితంలో వీరి మధ్య ఉండే స్నేహం అంతే గాఢంగా ఉంటుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాస దంపతులకు కవలలు జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు జరుగుతున్నాయి. ఈ హ్యాపీ సమయంలో నందమూరి నరసింహం బాలకృష్ణ తన పెద్దరికాన్ని చాటుకుంటూ పంపిన కానుకలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారాయి. చాలా కాలంగా మెగా కుటుంబంలో ఎక్కువగా ఆడపిల్లలు ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి తన వారసుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశారు. గతంలో క్లీంకారా పుట్టినప్పుడు మెగా ప్రిన్సెస్ వచ్చేసింది అని మురిసిపోయిన చిరు ఇప్పుడు మెగా వారసుడు కూడా తోడవడంతో తన కోరిక నెరవేరిందని ఉప్పొంగిపోతున్నారు. క్లీంకారాకు తోడుగా ఇప్పుడు కవలలు రావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ను తన సొంత తమ్ముడిలా లేదా కొడుకులా భావించే బాలయ్య ఈ శుభవార్త వినగానే ఎంతో మురిసిపోయారు. భక్తి భావం బెండుగా ఉండే బాలయ్య ఆ కవల పిల్లల కోసం ఆధ్యాత్మికత, ఆత్మీయత కలగలిసిన కానుకలను సిద్ధం చేశారు. తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి ఉన్న బాలయ్య చరణ్ దంపతులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఒక దివ్యమైన శ్రీవారి పట్టాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని పంపారు. కవల పిల్లల కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు ఆభరణాలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఉండే వెండి బొమ్మలను కానుకగా ఇచ్చారని సమాచారం. భారీ ఎత్తున విదేశీ పూలతో కూడిన గుచ్చాలను పంపి చరణ్ దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య పంపిన ఈ కానుకలు కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవి రెండు గొప్ప కుటుంబాల మధ్య ఉన్న దృఢమైన స్నేహానికి గుర్తులు. ఈ పరిణామం చూసి అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలయ్యకు రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. గతంలో అనేక వేదికలపై చరణ్ను బాలయ్య ఆలింగనం చేసుకోవడం, సరదాగా ఆట పట్టించడం మనం చూసాం. అన్స్టాపబుల్ షోలో కూడా చిరు, చరణ్ల గురించి బాలయ్య ఎంతో గొప్పగా మాట్లాడారు. బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డుల యుద్ధం జరిగినా ఒకరింట్లో శుభకార్యం జరిగితే మరొకరు ముందుండి శుభాకాంక్షలు తెలపడం మన టాలీవుడ్లో ఉన్న గొప్ప సంప్రదాయం.